ఈ విజన్ 2.0ని వచ్చే 5 ఏళ్ళకి అంత గ్రోత్ అంత, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్, స్థూల ఉత్పత్తిలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం అనేది ఎలా పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారు? నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. చర్చలో పాల్గొంటున్నటువంటి చక్రవర్తి గారికి, గఫూర్ గారికి కూడా నా నమస్కారాలు. నమస్తే. ఈరోజు ఏబిఎన్ ద్వారా మీ వెంకటకృష్ణ గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందు పెట్టారు. సార్, నిజంగా ఈరోజు శాసనసభలో మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1 గంట పాటు సుదీర్ఘంగా విజన్ 2047లో ఏముంది, మన లక్ష్యాలు ఏంటి, వాటిని సాధించడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి, గతంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు వీటికి ఆధారంగా ఉన్నాయి అన్నటువంటి దాని మీద స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన డాక్యుమెంట్ మేము విన్న తర్వాత ఆయన ప్రజెంటేషన్ కూడా చేశారు. అది చూసిన తర్వాత తప్పకుండా ఈ విజన్ 2047 ఏదైతే ఉందో ఇది సాధిస్తాము అన్నటువంటి నమ్మకం కుదిరింది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు ఈ 9 నెలల్లోనే వైసీపీ ప్రభుత్వంలో ఎంత అప్పులైతే చేశారో, మరి కనీసం జీతాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిని మాకు అప్పచెప్పి వెళ్ళినటువంటి వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు 1వ తేదీ జీతాలు ఇస్తున్నాం, బిల్లులు పే చేస్తున్నాం, పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే, ఈ 9 నెలల కాలంలోనే 14 లక్షల కోట్లు ఉన్నటువంటి జీడిపిని 17 లక్షల కోట్లకు తీసుకెళ్ళాం. అట్లాగే 2,36,000 ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని 2,67,000కి తీసుకెళ్ళాం. అంటే ఇది ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా ఈ 9 నెలల్లోనే ఈ అభివృద్ధి సాధించాం. ఇప్పుడు మాకు 22 సంవత్సరాలు ఉంది. ఈ 22 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, ఆయన యొక్క విజన్ మీద ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఒక విశ్వాసం ఉంది, ఒక ట్రస్ట్ ఉంది. దీనికి కారణం గతంలో దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. మరి అది వైసీపీ ప్రభుత్వంలో అవన్నీ కూడా పారిపోయాయి. ఈ 9 నెలల్లోనే 6,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దాదాపుగా 4,60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇదంతా కూడా ఆన్ రికార్డ్. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే తప్పకుండా ఈ 2047 విజన్ ఏదైతే ఉందో దాన్ని సాధిస్తాం. దీనికి ఒక బేస్ కూడా చెప్తాం. టీడీపీకి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఒక విజన్ ఉంది. ఈ రోజు దేశం మొత్తం ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంది. మరి ఆ రోజు తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టి పేదల కడుపు నింపారు. అదేవిధంగా ఈ రోజు మహిళా బిల్లుల గురించి మాట్లాడుతున్నారు. మరి 40 ఏళ్ల కిందటే మరి ఆ రోజు తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మహిళలకు సగం ఆస్తి హక్కు ఇచ్చారు. మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. డాక్రా సంఘాల ద్వారా వాళ్ళని ఆర్థిక స్వావలంబన చేశారు. ఈరోజు మహిళ ₹1,00,000 అనేది కామన్ గా చూస్తున్నారు. అదే విధంగా కాకుండా ఈ రోజు తీసుకున్న కార్యక్రమాలు తీసుకుంటే సూపర్ 6 మీరు కూడా చెప్పారు, వెంకటకృష్ణ గారు చక్కగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబ ఆదాయాన్ని పెంచాలి అంటే, కుటుంబంలో ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని పెరగాలంటే ఏం చేయాలన్నటువంటి దాని మీద స్పష్టత ఇచ్చారు. ఈరోజు సూపర్ 6 తీసుకోండి. ఆ ఇంట్లో ఒక రైతు ఉంటే ఆయనకు ఒక 20,000 సహాయం, ఇది పెట్టుబడి సహాయం. కౌలు రైతు ఉంటే ఆయనకు ఒక 20,000 పెట్టుబడి సహాయం. ఒకవేళ ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డ నిధి కింద ఒక 15,000 సహాయం. అమ్మకు వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున సహాయం. రేపు నెక్స్ట్ ఇయర్ లోనో మనకు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు సహాయం. ఇవన్నీ చూస్తే ప్రభుత్వం ద్వారా అందేటటువంటి సహాయమే ఒక కుటుంబానికి 1,00,000-1,50,000 రూపాయలు అందుతుంది. అంతేకాకుండా కుటుంబం అది ఆదాయం ఎలా అవుతుంది అంటే మై బేసిక్ క్వశ్చన్, రామాంజలి గారు మీరు చాలా సీనియర్ ఐఏఎస్గా, కలెక్టర్గా, ప్రిన్సిపల్, మన సెక్రటరీ దాకా చేశారు గవర్నమెంట్లో. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు, అది పెన్షన్ అంటారా లేకపోతే రైతుకు పెట్టుబడి సాయం అంటారా, ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తున్న ఇది, కానీ అది ఆదాయం ఎలా అవుతుంది అనేది నేను అందుకే అన్నాను. ఈ విచ్చలవిడిగా ఇచ్చే ఉచితాలు, సంక్షేమం వేరు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో, ఫర్ దట్ మ్యాటర్ నేనే ఏపీ అనట్లా,
ఇస్తున్న ఈ ఫ్రీబీస్కి సంక్షేమానికి చాలా తేడా ఉంది, మీకు తెలుసు ఆ విషయం. ఇది ఆదాయం ఎలా అవుతుంది అనేది నాకు అర్థం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదాయం ఆదాయం అన్నాడు, అది ఆదాయం కాదు, సున్నా అని అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం కూడా దాన్ని ఆదాయం కింద లెక్కేసుకుంటే కష్టం కదా అంటున్నా. కాదు, ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చేది ఒక ఆదాయం. ఇప్పుడు ఆయనకు ఒక రైతుకి ఒక ఆసరా, ఇది రైతుకి ఒక ఆసరా. లేకుంటే ఆయన బయట అత్యధిక రేటుకి వడ్డీలకు తెచ్చుకునేటటువంటి పరిస్థితి, అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎస్, పిల్లల కోసం మళ్ళా వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక కుటుంబానికి ఖర్చులు తగ్గించాలన్నా లేదా అప్పులకు వెళ్లకుండా ఉండాలన్నా అది వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి పార్టీ. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ 360 డిగ్రీల్లో జరుగుతుంది. ఏదో ఒక స్కీమ్ ఇచ్చి ఆ స్కీమ్ తోనే సరిపెట్టేటటువంటి పథకం కాదు. ఇక్కడ మీరు చూస్తే కుటుంబానికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఒకవైపు చేస్తే, మరి ఇక్కడ పరిశ్రమలు తీసుకొని వచ్చి పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటువంటిది విజన్ ఒక్కసారి చూద్దాము. వెంకటకృష్ణ గారు మీరు చక్కగా